కొడుకు పెళ్లి ఎంజాయ్మెంట్లో కంపెనీని మర్చిపోయినందుకు అంబానీకి ఇన్ని కోట్ల నష్టం వస్తుందని ఎప్పుడూ అనుకొని ఉన్నాడు. ముఖేష్ అంబానీ చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది కస్టమర్స్ జియోను వదిలిపెట్టి బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. జియో, ఎయిర్టెల్, విఐ వాళ్ళు ప్లాన్స్ పెంచడం వల్ల మొన్ననే భూపాల్లో దాదాపు 1,00,000 మందికి పైగా బిఎస్ఎన్ఎల్కి విదిన్ 1 monthలో షిఫ్ట్ అయినారు. అంటే ఇంతకుముందు మనసుతో కంపేర్ చేసుకుంటే దాదాపు 1.5 times ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్ లోపలికి వస్తున్నారు. బట్ ఎంతమంది వచ్చినా వాళ్ళకి 5G స్పీడ్ ఇవ్వలేకపోతే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ అదే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ దాన్ని అడ్డుకోవడానికే మన రతన్ టాటా గారు టీసీఎస్తో కలిసి ఒక స్ట్రాంగ్ ఎంట్రీని ప్లాన్ చేశారు. బాహుబలి మూవీలో బల్లాల దేవుడి విగ్రహం పడిపోయేటప్పుడు బాహుబలి పట్టుకోగానే ప్రతి ఒక్కరు బాహుబలి బాహుబలి అని అరుస్తారు కదా, సేమ్ అలానే పడిపోతున్న బిఎస్ఎన్ఎల్ని పట్టుకున్నందుకు ప్రతి ఒక్కరు రతన్ టాటా అని అరుస్తున్నారు. అయితే జియో వచ్చినప్పుడు అన్ని కంపెనీస్ నాశనమైనాయి కదా, మరి 2008 నుంచి ఇప్పటి వరకు అంత లాస్ పెట్టుకొని ఈ ఒక్క కంపెనీ ఇన్ని ఇయర్స్ వరకు ఎలా సస్టైన్ అయింది? ఎందుకు మన గవర్నమెంట్ వాళ్ళు 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్ల వరకు బిఎస్ఎన్ఎల్ లోపల ఖర్చు పెట్టారు? అసలు బిఎస్ఎన్ఎల్ వల్ల మన దేశానికి ఏం ఉపయోగం, అండ్ అది ఇన్ని రోజులు ఎందుకు జియోకి పోటీ ఇవ్వలేకపోయింది, ఇప్పుడు ఎలా ఇవ్వబోతుంది? ఇవన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో జియో, ఎయిర్టెల్ 2 కంపెనీస్ కలిసి 3.44 మిలియన్ సబ్స్క్రైబర్స్ని వాళ్ళ సిమ్ కార్డ్స్ తీసుకునేలాగా చేసింది. బట్ జూలై నెలలో ప్లాన్స్ చేంజ్ చేయడం వల్ల ఆ తీసుకున్న ప్రతి ఒక్కడు బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అయిపోయిండు. రీజన్ ఏంటిదంటే 12.5 నుండి 25% వరకు ఆ ప్లాన్స్లో ప్రైజెస్ పెంచడం. అండ్ నాకు ఒక విషయం చెప్పండి, ఒకవేళ జియో అండ్ ఎయిర్టెల్ ఈ ప్రైజెస్ పెంచకపోయి ఉంటే మనం బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళమా? సడన్గా ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ మీద అంత ప్రేమ ఎందుకు ఉట్టుకొచ్చింది? ఇన్ని ఏళ్ళ నుంచి మనకు సర్వీస్ ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ని మర్చిపోయి దాన్ని మనమే ఎలా డౌన్లోకి పడేసినాం? బిఎస్ఎన్ఎల్ కథ ఇప్పుడు మొదలైంది కాదు. 1851లో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు టెలిగ్రాఫ్ యూజ్ చేసేవాళ్ళు. దానికోసం పెద్ద పెద్ద టెలిగ్రాఫ్ లైన్స్ కూడా వేయించారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబై నుండి పూణే వరకు ఒక టెలిగ్రాఫ్ లైన్ వేయించి అప్పుడు కాల్స్ మాట్లాడేవాళ్ళు. అలా 1851 నుంచి 1951 వరకు దేశం మొత్తంలో ఈ టెలిగ్రాఫ్ నడిచేది. అఫీషియల్గా దానికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని పేరు లేదు, కానీ ఆ టెలిగ్రాఫ్ లైన్ వేసే కంపెనీనే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాగా మార్చారు. అయితే అప్పుడు వేసిన లైన్స్ని 150 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తూ లాస్ట్ 2013 జూలై 15 రోజు ఈ సర్వీసెస్ని ఆపేసారు. ఈ గ్యాప్లోనే బిఎస్ఎన్ఎల్ చాలా అప్గ్రేడ్స్ చేసింది, మధ్యలో ల్యాండ్ లైన్స్ తీసుకొని రావడం చేసింది. అయితే 1990sలో మన దేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ లైన్ సర్వీస్ అందించిన కంపెనీ బిఎస్ఎన్ఎల్. ఇది గవర్నమెంట్ కంపెనీ కావడం వల్ల దేశవ్యాప్తంలో ఉండే చాలా ప్లేసెస్లోకి ల్యాండ్ లైన్ సర్వీసెస్ అందించింది. ఈవెన్ కొన్ని గ్రామాల లోపలికి కూడా తీసుకొచ్చింది. అండ్ అప్పట్లో ఎవరింట్లో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉంటుందో అరే వాళ్ళు చాలా పెద్దోళ్ళరా అన్నట్టు ఆ ఊరు వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళంతా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఒక్క ఇంట్లో ల్యాండ్ లైన్ పెట్టించుకోవడానికి 6 నెలల టైం పట్టేది. అయినా కానీ వాళ్ళు అంత పేషెన్స్తో వెయిట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎస్టీడీ అండ్ ఐఎస్డీ ట్రెండ్ వచ్చింది. మనం ఇప్పటికి కూడా చాలా మూవీస్లో ఇలాంటి బాక్సెస్ చూస్తూ ఉంటాం. దాని లోపలికి వెళ్ళి కాల్ చేస్తూ వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ అప్పట్లో ట్రెండ్ అయింది. అలా కాల్స్ చేస్తూ ఒక చిన్న డబ్బాలో 1 రూపీ కాయిన్ వేసి 1 minute కూడా మాట్లాడొచ్చు అని చెప్పేసి ఇంకొక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ టైం టు టైం రెవల్యూషన్ తీసుకొస్తూ ఇలా సర్వీస్ ఇచ్చే కంపెనీకి అక్టోబర్ 2000 ఇయర్లో బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే పేరుని పెట్టింది. అండ్ అదే 2000 సంవత్సరంలో ఇండియాకి ఇంటర్నెట్ కూడా వచ్చింది కాబట్టి, ఆ తర్వాత 2002లో 2G కూడా అవైలబుల్ అయిపోయింది కాబట్టి బిఎస్ఎన్ఎల్కి తిరిగే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా కొండలలో, గుట్టలలో, మంచు ప్రదేశాల్లో కూడా టవర్స్ వేయించడం స్టార్ట్ చేసింది. ఒక షాకింగ్ విషయం చెప్పనా, లాస్ట్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్లో జియో కంపెనీ మొత్తం నెట్ ప్రాఫిట్ 5,583 కోట్ల రూపాయలు. కానీ 2006-2007 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ దాదాపు 41,200 కోట్ల రూపాయలు. అండ్ దాని ప్రాఫిట్స్ 8,240 కోట్ల రూపాయలు. అంటే జియో ఇప్పుడు సంపాదిస్తున్న ప్రాఫిట్స్ బిఎస్ఎన్ఎల్ దాదాపు 18 ఏళ్ల ముందే సంపాదించింది. ఇలా తిరుగు లేకుండా పరిగెడుతున్న బిఎస్ఎన్ఎల్ బండికి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. దాన్ని ఆపేద్దామని చెప్పి హ్యాండ్ బ్రేక్ వేసినందుకు కారు మొత్తం ఎలా ఫల్టీ కొట్టిందో ఇప్పుడు చెప్తాం. బిఎస్ఎన్ఎల్ ఇంత ఫాస్ట్గా గ్రో అయినందుకు దాని డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఎలా అంటే మేజర్గా బిఎస్ఎన్ఎల్ కంపెనీలో 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటి వల్ల బిఎస్ఎన్ఎల్ ఇప్పుడున్న పొజిషన్ వరకు వచ్చింది. ఫస్ట్ ఇన్సిడెంట్ 2007లో దయానిధి మారన్ అనే వ్యక్తి టెలికాం మినిస్టర్గా ఉంటుండే. అండ్ ఆయన మన బిఎస్ఎన్ఎల్లో చేసిన ఒక ఫ్రాడ్ వల్ల బిఎస్ఎన్ఎల్ రెప్యుటేషన్ మొత్తం పడిపోయింది. అసలు ఆయన ఏం చేసినంటే బిఎస్ఎన్ఎల్ టెలికాం కంపెనీ నుండి సీనియర్ ఆఫీసర్స్ని కలిసి 323 హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ని డైరెక్ట్ వాళ్ళ ఇంటి దిక్కే పెట్టించుకుండు. అండ్ పెట్టించుకొని ప్రజల కోసం కాకుండా వాళ్ళ సొంత ఛానల్ అయిన సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ఆ సిగ్నల్స్ని వేయించుకుండు.
ఇలా ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి జనాల ట్యాక్స్ పైసలతోటి పర్సనల్ యూజ్ చేసుకోవడం వల్ల సిబిఐ వాళ్ళు ఆయన మీద ఫ్రాడ్ కేసు ఫైల్ చేసిరు. ఇలా ఫైల్ చేయడం వల్ల ఇంకా ఏ పొలిటీషియన్స్కి బిఎస్ఎన్ఎల్తో కనెక్షన్ ఉందో అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ రెప్యుటేషన్ మొత్తం పడిపోవచ్చింది. అండ్ ఈ వ్యక్తి రిజైన్ చేసిన తర్వాత అదే 2007 సంవత్సరంలో ఏ రాజా అనే ఇంకో వ్యక్తిని టెలికాం మినిస్టర్ లాగా చేసిండు. ఈయన చేసినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆ టైంలో పీక్ స్టేజ్లో ఉండే, దాని రెవెన్యూ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుండే. అండ్ అప్పుడు బిఎస్ఎన్ఎల్ వీమిక్స్తో కలిసి ఇంటర్నెట్ జనాలకి తక్కువలో అందించాలి అండ్ ఎలాంటి వైర్ కనెక్షన్ లేకుండా అందించాలని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేస్తూ ఉండే. బట్ ఈ ఏ రాజా వచ్చిన తర్వాత 2G స్పెక్ట్రమ్ స్కామ్ బయటపడ్డది. దానివల్ల 30,984 కోట్ల వరకు లాస్ వచ్చింది. ఇలా ఈ 2 స్కామ్స్ జరగడం వల్ల బిఎస్ఎన్ఎల్ రెప్యుటేషన్ అనేది చాలా ఎక్కువగా పడిపోయింది. మన గవర్నమెంట్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి ఇంకొన్ని టెండర్స్ ఇస్తే ఇంకేం చేస్తుందో అని చెప్పేసి ఎవరైతే ఏ కంపెనీ వాళ్ళైతే మోస్ట్ ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా అండ్ కరెక్ట్గా వర్క్ చేస్తారో వాళ్ళకే మేము మా టెండర్స్ ఇస్తామని చెప్పేసి చిన్న చిన్న కంపెనీస్కి కూడా గవర్నమెంట్ టెండర్స్ అప్రూవ్ చేస్తూ ఉంది. బట్ బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీస్కి అప్రూవల్ రాకపోవడం వల్ల ఈ కంపెనీ చాలా లాస్లోకి వెళ్ళిపోయింది. దేశంలో బిఎస్ఎన్ఎల్ పైన ఇన్ని జరుగుతున్నా కానీ ప్రతి గ్రామం లోపలికి టవర్లు అందించాలని చెప్పేసి జిఎస్ఎం లైన్కి సంబంధించి ఒక డీల్ కుదుర్చుకుందాం అనుకుంది. బట్ బిఎస్ఎన్ఎల్ కంపెనీలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ వల్ల $10 బిలియన్ వాల్యుయేషన్ ఉండే ఆ టెండర్ బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి మిస్ అయిపోయింది. ఇది జరుగుంటే దేశంలో ఒక పెద్ద రెవల్యూషన్ ఎప్పుడో వస్తుండే. ఇలా మెల్లమెల్లగా డౌన్ఫాల్లోకి వస్తున్న బిఎస్ఎన్ఎల్ చూసి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ఈ కంపెనీస్ అన్ని వాళ్ళ ప్లాన్స్ పెంచుకుంటూ జనాలకి చాలా ఎక్కువ ప్రైస్లో ఇంటర్నెట్ అండ్ కాలింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉండే. బట్ ఇదంతా చూస్తున్న ముఖేష్ అంబానీ సడన్గా మార్కెట్ లోపలికి ఒక పెద్ద ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీతో ప్రతి ఒక్క కంపెనీ వెనకబడ్డది. కానీ ఆల్రెడీ వెనకబడ్డ బిఎస్ఎన్ఎల్ ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఒక్క కంపెనీ టెలికాం సెక్టర్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అంతెందుకు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అండ్ మీరంతా యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి కారణం కూడా జియో రావడమే. ఇండియాలో వచ్చిన స్టార్టప్ కల్చర్ పుట్టడానికి కారణం కూడా జియోనే. ఇలా జియో రావడం వల్ల ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ అయింది. మీకు గుర్తుందో లేదో 2014 సంవత్సరంలో మనం 1 GB డేటా కొనుక్కోవడానికి $269 కట్టాల్సి వచ్చేది. బట్ దాన్ని ఆ తర్వాత ఫ్రీగా ఇచ్చేసిండు. అయితే జియో రాకముందుకు బిఎస్ఎన్ఎల్లో జరిగిన ఈ స్కామ్లే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ చాలా లేట్గా సర్వీసెస్ అందించడం అండ్ ఎప్పుడు నెట్వర్క్ ఉండకపోవడం, కస్టమర్స్తో రూడ్గా బిహేవ్ చేయడం, 4G లాంటి నెట్వర్క్ని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇలాంటి చాలా విషయాల వల్ల చాలామంది బిఎస్ఎన్ఎల్తో అన్సాటిస్ఫైడ్ ఉండే. ఎప్పుడెప్పుడు బిఎస్ఎన్ఎల్ మారుస్తుందా అండ్ మంచి నెట్వర్క్ అందిస్తుందా అన్నట్టు ఉండే. అండ్ కేవలం న్యూస్ పేపర్ల ద్వారానే మనకి మార్కెట్లో ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలు అర్థమవుతుండే. బట్ జియో రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అవైలబుల్గా అయ్యి చాలామంది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చిటికలో నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ మన దగ్గర రావడం వల్ల ఇండియా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. అండ్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు జియో ప్రైజెస్ పెంచకపోయి ఉండుంటే మనమంతా బిఎస్ఎన్ఎల్ లోపలికి షిఫ్ట్ అయ్యే వాళ్ళమే కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రతి గ్రామం లోపలికి టవర్ అందించింది. బట్ అన్ని టవర్స్ పెట్టినప్పటికీ ఆ గ్రామంలో కేవలం 3G నెట్వర్క్ మాత్రమే అవైలబుల్గా ఉంది. 4G కొన్ని ప్లేస్లోకి మాత్రమే వచ్చింది. ఇంకా 5G తేవాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా చాలామంది జనాలు జియో ప్రైజెస్ పెంచినా కానీ దాంట్లోనే షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి అందులోనే ఉంటున్నారు. ఇలా బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు పైకి వెళ్దాం అనుకున్నా కానీ ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని తొక్కేస్తూ ఉన్నారు. అలా అది డౌన్ఫాల్లోకి వస్తూ ఉండడం వల్ల మధ్యలో ఆలస్యమైందా బిఎస్ఎన్ఎల్ అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇస్తూ రతన్ టాటా గారు ఈ కంపెనీ లోపలికి ఎంటర్ అయ్యారు. 15,000 కోట్లతో ఒక డీల్ కుదుర్చుకొని 2024 సంవత్సరంలో దాదాపు 1000 గ్రామాలలో 4G టవర్స్ అండ్ వైరింగ్ని అందిస్తున్నారు. అండ్ ఈ టవర్స్ని మార్చే పని లేకుండా 2025 సంవత్సరంలో ఆ 4G టవర్స్తోనే 5G నెట్వర్క్ కూడా ఇవ్వబోతున్నారు. ఇలా జియో ప్లాన్స్ పెంచడం వల్లనే బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ అయింది. ఇలా రతన్ టాటా ఇచ్చిన సపోర్ట్ వల్ల చాలామంది జియోని ఇష్టపెట్టొచ్చి ఇప్పుడు అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ మీద భరోసా చూపించారు. అందుకే ట్విట్టర్లో పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్, ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ అని, బాయ్కాట్ జియో అని ఇలా చాలా విధాలుగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇన్ని సంవత్సరాలుగా లాస్ ఇస్తూ ఉంది కదా, బట్ అయినా కానీ మన గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు దీన్ని ప్రతిసారి కాపాడుతూ వస్తున్నారు? అండ్ మార్కెట్లో ఇన్ని నెట్వర్క్స్ ఇంత మంచి సర్వీస్ ఇస్తుంది కదా, ఒక గవర్నమెంట్ కంపెనీ ఉండడం అవసరమా అని అనుకోవచ్చు. అవును, అవసరమే. ఎందుకంటే ఎక్కడైనా వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే అక్కడ ఈ టెలికాం కంపెనీస్ అన్నీ వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే చూసుకుంటాయి. బట్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ కాబట్టి అది రిస్క్ చేసి మరి ఆ ప్లేస్లో నెట్వర్క్స్ పెట్టడం అండ్ అక్కడ ఉన్న జనాలకి సర్వీసెస్ అందించడం లాంటివి చేస్తూ ఉంటుంది. అండ్ దేశానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బిఎస్ఎన్ఎల్ ముందుండి నడిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో ఇప్పటి వరకు జియో, ఎయిర్టెల్ కూడా రాలని కొన్ని ప్లేసెస్లో
బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు ప్రాఫిట్ కోసమే చేయాలనుకుంటే ఆ కంపెనీని ఎప్పుడో బంద్ చేస్తుండే. అండ్ మధ్యలో బిఎస్ఎన్ఎల్ని బంద్ చేస్తామని చెప్పేసి చాలా న్యూస్లు కూడా వచ్చినాయి. కానీ ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి ఈ బిఎస్ఎన్ఎల్ని రివైవల్ చేయడానికి కొన్ని లక్షల కోట్లలో ప్యాకేజ్ ఇచ్చింది. అలా మన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్లకు పైన బిఎస్ఎన్ఎల్లో పెట్టి దాన్ని బతికించారు. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక సాలిడ్ ఎంట్రీ ప్లాన్ చేసి మార్కెట్లోకి దూకబోతుంది. అండ్ ఇది ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తుందో అప్పుడు జియో ఎయిర్టెల్ ఉంటాయా పీక్తాయా ఇవన్నీ మనకి 2025లో అర్థమైపోతాయి. ఎందుకంటే ఈ 4G టవర్స్ పెట్టడం, వైర్లు వేయడం, దాని తర్వాత దాన్ని 5G లా కన్వర్ట్ చేయడం, ఇలా చేయడానికి కొంచెం టైం పడుతుంది. అలా ఒకప్పుడు మనమే వద్దనుకున్న బిఎస్ఎన్ఎల్ని ఇప్పుడు మనమే కావాలంటూ తీసుకొస్తున్నాం కాబట్టి మన కోసం ఫుల్లీ ప్రిపేర్డ్గా అండ్ రతన్ టాటా గారి సపోర్ట్తో బిఎస్ఎన్ఎల్ మనకి సర్వీసెస్ అందించబోతుంది. దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రతన్ టాటా గారు టీసీఎస్ కంపెనీతో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ కంపెనీ షేర్స్లో పైసలు పెట్టాలని, ఆ కంపెనీ గ్రోత్తో పాటు మన డబ్బు కూడా గ్రో కావాలి అనుకుంటే అప్స్టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అలాంటి కొన్ని వేల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ లాంటివి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది. సో వాటి గురించి అనాలిసిస్ చేసి మీకు నమ్మకం ఉన్న కంపెనీస్ మీద, మీ డబ్బులు లాస్ కావు అనిపించే కంపెనీస్ మీదనే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.